తెలంగాణ కళలు సంస్కృతి కొనసాగాలి. బతుకమ్మ పండుగలు కొనసాగాలి. తెలంగాణ పండుగలు. జై తెలంగాణ, జై జాగృతి, జై హెచ్ఎంఎస్. ఇప్పుడు స్టెప్ పెట్టుకుంటే ఇక ఒడవదు ప్రోగ్రామ్. మళ్ళీ 2 hours అవుతుంది. నీ ఇష్టం, మీ ఇష్టం, నాకేం ప్రాబ్లం లేదు. లేట్ అవుతుంది లాస్ట్ ఈవినింగ్ ప్రోగ్రామ్. నాప్కిన్ అమ్మా చెప్పం చెప్. ఇప్పుడు ఒక్కటండి, ఎప్పుడైనా కూడా పోయినసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులు చేసిన మోసం ఏంది? టోటల్ వచ్చినటువంటి లాభాలలో ముందు కార్మికుల వాటా పక్కకు పెట్టి తర్వాత ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు మేము అదే చేసినాం. టోటల్ లాభాలలో వాటా ఇచ్చాం. వీళ్ళు వచ్చినాక పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా చేస్తున్నది ఏంటిది? అభివృద్ధి పనులకు అని చెప్పి మొత్తం 70% నిధులు పక్కకు పెట్టి దాని తర్వాత 34% లాభాలలో వాటా అని చెప్తున్నారు. దానివల్ల నష్టం ఎవరికి జరుగుతుంది? కార్మికులకు జరుగుతుంది. ఆ విషయం మీరు తెలియనట్టు లాభాలలో వాటా అది ఇది అని అంటున్నారు. నేను అది ఇది అంటలేను, ఉన్నది ఉన్నట్టే చెప్తున్నా. ఖచ్చితంగా గ్రాస్ ప్రాఫిట్ మీద షేర్ ఇవ్వాలి కార్మికులకు. అది ఇవ్వకుండా ఉన్న ఎక్స్పెండిచర్ అంతా తీసి అన్ని ఖర్చు పెట్టుకుంటే ఆ తర్వాత లాభాలలో వాటా ఇస్తా అంటే ఇంటికి కార్మికుడికి దాదాపు 1,50,000 లాస్ ఇవ్వాలి. ఎట్లా లాస్ అవుతుంది? అట్లా చూసుకుంటే ఎట్లా ఊరుకుంటాం? ఈ కార్మికుల కోసమే కదా కొట్లాడింది, ఈ కార్మికుల కోసమే కదా తెలంగాణ తెచ్చుకున్నది. లెక్కల గారేడి చేసి కార్మికులు మోసం చేస్తామంటే నేను అదే చెప్తున్నా, ఎల్లకాలం నడవదు. ఇంటికి 1,00,000 రూపాయలు తుట్టి చేసిండి ముఖ్యమంత్రి గారు. ఆ విషయాన్ని మాత్రం అడుగుతున్నాం, వదిలిపెట్టాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఒకటే మాట చెప్తున్నా. మీరు ఒక క్వశ్చన్ అడిగిన మేడంను, ఇవాళ లాభాల అభివృద్ధి కోసం పక్కన పెట్టినామన్నారు. ఆ పైసలు ఎడిపోయినాయి, అప్పుకి ఎందుకు పోతున్నారు? ఆ ఎల్ఐసికి ఆ పైసలు ఖర్చు పెట్టాలి కదా. దొంగ మాటలు, అంకెల గారడి, మోసం చేస్తున్నారు. బాయిలు బంద్ చేసిండ్రు, ఇండ్లు కూడా సరిగా లేవు. అదొకటి. కొత్త పార్టీ విషయంలో మేడం మాట్లాడు. భవిష్యత్తులో జాగృతి ఏం చేస్తుంది అన్నది సింగరేణి కార్మికులే నిర్ణయించాలి. నాకు తెలంగాణ రాకముందు కూడా సింగరేణి కార్మికుల మధ్యలోనే ఉన్నా నేను. అప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక చోటుకు వచ్చి బతుకమ్మ చేసుకున్నా. ఇప్పుడు కూడా అదే చేస్తున్నా. రేపు పొద్దున కూడా నేనేం చేయాలన్నా సింగరేణి కార్మికుల దగ్గరికే వస్తా ఫస్ట్. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ఏ నిర్ణయాలు ఉన్నా సమయాన్ని బట్టి అవసరాన్ని బట్టి ప్రకటిస్తాం. ఎందుకంటే నా ఒక్కదానికి లాభం కోసం కాదు కదా ఏం చేసినా కూడా, అందరికి మంచి కోసం చేయాలి. దానికోసం ప్రయత్నం చేస్తాం. వర్ధిల్లాలి. ఇంతకుముందు చెప్పినట్టుగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాదాపుగా సంవత్సరానికి 5 గనులు ఓపెన్ చేయొచ్చు అనేటటువంటి ఒక రిపోర్టు తయారు చేసి రెడీగా పెట్టుకొని దాన్ని కార్యరూపంలోకి తేవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలైనా కనీసం ఒక్క కొత్త గని కూడా తెరిచే ఉద్దేశంలో లేరు. వాళ్ళు ఎంతసేపు ఏంది వేలం వేయాలి, వేలం పాట వేయాలి, పెద్ద పెద్ద కంపెనీలకు అప్పచెప్పాలని ఆలోచన తప్పితే ఒక్క గని తెరిస్తే వేలాది మంది కార్మికులకు లాభం జరుగుతుందనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు. సో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, సంవత్సరానికి 5 గనులు తెరవండి. మొన్న కూడా నేను రియాజ్ అన్న కలిసి బలరాం గారి దగ్గరికి సీఎండి గారికి పోయి ప్రత్యేకించి చెప్పినాం. ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో కూడా ఓపెన్గా చెప్పినాం. భూపాలపల్లిలో సమస్య ఉంది, ఇమీడియట్గా అక్కడ గని ప్రారంభించవచ్చు చెప్పినాం. కానీ వారికి చేసే చిత్తశుద్ధి ఉండాలి కదా, దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. దానికోసం హెచ్ఎంఎస్ సింగరేణి జాగృతి ఇద్దరు కలిసి ఖచ్చితంగా పోరాటాలు చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అందరూ మహిళా